దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ గోదారమ్మ పరుగులు పెడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని, సీతారామ ప్రాజెక్టు మోటార్ ఆన్ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలతో అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ మోటార్ ఆన్ చేయగా గోదారమ్మ పర్వళ్లు తొక్కుతూ వైరా రిజర్వాయర్కు చేరింది. కృష్ణా గోదావరి అద్భుత కలయిక ప్రాంతమైన వైరా నుంచి 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నీరందక ఎండిపోతున్న పంటలు, ప్రతి ఏడాది చివరి పంటకు నీరందించాలనే పోరాటాలు, ఆందోళనలు, వెరసి అధికారులతో నిత్యం మంత్రుల సమీక్షా సమావేశాలు. ఇప్పుడు ఇవన్నీ అవసరమే లేదు. ఇక గోదావరి జలాలు రాజు కెనాల్తో వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేశారు. దీంతో ఒక్కసారిగా భద్రాచలం నుంచి నేరుగా వస్తున్న గోదావరి జలాలతో వైరా రిజర్వాయర్ కింద దాదాపు 1 కాదు 2 కాదు 28,000 ఎకరాలు సాగులోకి రానండి. దీని అంతటికి మొదటి నుంచి కూడా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా రైతుల కాళ్ళు కడగడమే తన ధ్యేయం అని పదే పదే చెప్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. సీతారామ ప్రాజెక్టే ఖమ్మం జిల్లాకు వరప్రదాయంగా మిగాలి. తన రాజకీయ జీవిత ప్రస్థానం అంతా కూడా సీతారామతో గోదావరి జలాలు అందించడమే, రైతుల కాలు కడగడమే తనకి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అంటూ పదే పదే చెప్పాడు. ఆ దిశగా అడుగులు వేశారు, ఫలితాలు సాధించారు. దీంతో రైతులు ఒక్కసారిగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. అసలు గోదావరి జలాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, వైరా రిజర్వాయర్లో ఎన్ని ఎకరాలు సాగులోకి రానున్నాయి, రైతులు పండగ ఎలా చేసుకోబోతున్నారు, 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. చేతికందే పంటలు ఎండిపోకుండా సాగునీటికి భరోసాగా నిలిచింది సీతారామ ప్రాజెక్ట్. ఓ పక్క నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి లేకుండా, మరోపక్క దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ గోదారమ్మ పరుగులు పెడుతోంది. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనే మంత్రి తుమ్మల సంకల్పం నెరవేరిన శుభ సందర్భం ఇది. సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ మోటార్లు ఆన్ అవ్వడంతో రాజీవ్ కెనాల్లో గోదారమ్మ పరవళ్లతో వైరా రిజర్వాయర్కు, అక్కడి నుంచి సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు చేరిన వేళ రైతాంగం గోదారమ్మకు పూజలు చేస్తూ రేవంత్ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. 3 పంప్ హౌసుల్లో 2 పంప్ హౌసుల్లో ట్రయల్ రన్ పూర్తయింది. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాల్లో రైతులకు మేలు కలగనుంది. ఈ ప్రాజెక్టుతో గోదావరి, కృష్ణా నీళ్ల అనుసంధానం వైరా రిజర్వాయర్ ద్వారా పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తి కానున్న తొలి పెద్ద ప్రాజెక్టు ఇదే. వైరా రిజర్వాయర్ దగ్గర నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు వైరా రిజర్వాయర్కి చేరుకున్నాయి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్లో, ఒకవైపు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా జలాలు గోదావరి జలాలకు అనుసంధానంగా వైరా రిజర్వాయర్ని ఏర్పాటు చేసి మొత్తంగా వైరా రిజర్వాయర్ దాదాపు 25,000 ఎకరాలకు సంబంధించి కూడా తాగునీరు అందించేందుకు మొత్తం కూడా ఈ రిజర్వాయర్ ఉంది. అయితే దీనికి దాదాపు పంటలు ఒకవైపు వేశారు. మొత్తం వరి నాట్లు వేసి సిద్ధంగా ఉన్న రైతులకు నీరు రాక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ వైరా రిజర్వాయర్లకు చేరుకున్నాయి. దీంతో రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా వైరా రిజర్వాయర్కి గోదావరి జలాలు వచ్చాయి, ఎప్పుడు కూడా మీరు అనుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎలా అనిపిస్తుంది మీకు గోదావరి జలాలు రావడంతో? చాలా గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లానే రైతు కుటుంబాలతో ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మరో 2 మంత్రులైన తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి గారు, వారందరి కృషితోటి వైరా ఎమ్మెల్యేగా మాలోతు రామదాస్ నాయక్ గారు గెలవటం, 100 కోట్లు వెచ్చించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా గోదావరి జలాలని ఎస్కేప్ లాకుల ద్వారా చెరువు ప్రాజెక్టును నింపి నిత్యం నందనవనంగా ఈ రైతులకు పండగ చేసుకునే విధంగా ఈ గోదావరి జలాలను తీసుకురావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మొత్తం వైరా రిజర్వాయర్ కింద ఎన్ని వేల ఎకరాలు సాగవుతున్నాయి? దీనికి గోదావరి జలాల తోడ్పాటుతో ఇంకా అదనంగా పెరిగే అవకాశం ఉంటుందా సాగు? ఈ చెరువు ఆయకట్టు అనేది 5,000 ఎకరాలకు విస్తీర్ణించింది. మొత్తం దీని కింద ఆయకట్టు 28,000 ఎకరాలు. వైరా మండలానికే తలమానికమైన వైరా రిజర్వాయర్ ఇది.
మేము గతంలో కూడా ఈ చెరువు 4-5 సార్లు మా చిన్నతనంలో కూడా ఎండిపోయింది. 2003లో కూడా ఎండిపోతే మేము ఈ నీళ్ల కోసమే తిమ్మారావుపేట లాకుల కాడ ఇప్పుడు ఇదే డిప్యూటీ సీఎం గారు వారి దగ్గరికి పోతే ఆ రోజు పైర్లు ఎండిపోతున్నాయని మేము రైతులుగా కలిస్తే ఆయన గారు మమ్మల్ని తీసుకెళ్ళి ఒక ట్రాక్టర్లో తీసుకెళ్ళి ఎస్కేప్ లాకులు ఎత్తితే ఆ నీళ్లు వచ్చినాయి. ఆ పంటలు కూడా కొంత సద్వినియోగంకి వచ్చింది. అయినా మా మీద కేసులు పెడితే మొన్నదాకా తిరిగినాం. ఆ కళ అనేది నెరవేరింది. ప్రధానంగా నాగార్జున సాగర్ నీళ్లు ఆలస్యం అవుతున్నాయి, పంటలు వేశారు, పైరు ఎండిపోయే దశలో ఇప్పుడు గోదావరి జలాలు వచ్చాయి. నిజంగా ఈ జలాలు రైతులకు ఉపయోగపడుతుందా లేదా? గోదావరి జలాలు కావాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లాలో అనేక ఉద్యమాలు జరిగాయి. 2005 డిసెంబర్ 31న ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అశ్వాపురం మండలం కుమ్మరగూడెం దగ్గర గోదావరి మీద ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఆచరణలో ఆలస్యం అవుతూ వచ్చింది. గత వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ఇవాళ సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేసే లింకు కెనాల్ కూడా ప్రారంభించి ఆ విధంగా తిమ్మరాపేట దగ్గర ఎర్రబోడు తండా దగ్గర ఉన్నటువంటి ఎస్కేపుల ద్వారా గోదావరి జలాలు ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకం. అయితే ఈ గోదావరి జలాలు రావటం ఆనందం. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంకొన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 మంత్రులు ఈరోజు కృషి ఫలించింది. ఇంకా మీ బాధ్యత తీసుకుని మరింతగా బాధ్యత తీసుకుని ఈ గనక పాలేరుకు అనుసంధానం చేస్తే మొత్తం ఖమ్మం జిల్లాకి 2.5 లక్షల ఎకరాలకి సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినటువంటి గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. గోదావరి జలాలతో మీకు ఎలాంటి ఉపయోగం జరగబోతుంది? గోదావరి జలాలు ఫస్ట్లో 22,000 చెప్పారు, కానీ తర్వాత ఇప్పటికీ 28,000 వరకు సాగవటానికి అవకాశం కలిగింది. ముఖ్యమని తుమ్మల నాగేశ్వరరావు గారు మంచి చొరవ తీసుకొని ఆయన కళ ఎప్పుడు రైతులకి నీరు అందియాలనే ఆలోచనతో ముందుగా ప్లాన్ చేసి అందులో రామదాస్ నాయక్ గారిని కలుపుకొని ఏనుకూరు దగ్గర వినోబా నగర్ దగ్గర లింక్ కెనాల్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి నిన్న నీళ్లు వదిలిచి ఎస్కేప్ దగ్గర వైరా అనుసంధానం చేసి రైతులకి ఆనందంగా చేయడానికి ఉపయోగపడ్డది. రైతులు మాత్రం చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చిరకాల స్వప్నంగా ఉన్నటువంటి గోదావరి జలాలు ఇప్పుడు తమ పొలాల్లోకి రావడం, 2 పంటలు కూడా పండించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు సాగు తాగునీటి సమస్యకు మొత్తం కూడా పరిష్కారం చేశారని కూడా చెప్తున్నారు. రాజు లింక్ కెనాల్ పేరుతో మొత్తం గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కి తీసుకొచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తమ కళ చిరకాల స్వప్నంగా నెరవేరిన నేపథ్యంలో సంబరాలు చేసుకుంటామని రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటుగా మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీటిని అందించే ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల పథకం. భద్రాద్రి జిల్లా అస్వాపురం మండలం అయ్యగారిపల్లి దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతుంది. గోదావరిలో ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ దుమ్ముగూడెం టేల్ పాండ్ నిర్మాణం చేపట్టారు. ఈ టేల్ పాండ్ నిర్మాణం దగ్గర ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు నిల్వ ఉంటాయి. అందువల్లనే అక్కడ ఎత్తిపోతల పథక నిర్మాణానికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు దీనిని ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని రోళ్లపాడు వద్దకు తరలించి అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని ముందుగా భావించారు. దానికి అనుగుణంగానే అక్కడ టెండర్లను పిలిచారు. అక్కడే శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు కోసం 7,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే తన జీవిత లక్ష్యం గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేసి 2 పంటలకు సాగు తాగునీరు ఇవ్వడమే తన టార్గెట్ అంటూ చెప్పుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతం చేశారు. ఏన్కూర్ కెనాల్ దగ్గర నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. గోదావరి జలాలు వైరా రిజర్వాయర్లోకి అనుసంధానమయ్యాయి. పరవళ్లు తొక్కుతూ గోదావరి ప్రవహిస్తుంది. ఒక్కసారిగా ఆయకట్టు రైతులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపుగా వైరా రిజర్వాయర్ నుంచి కూడా మొత్తం ఏపీ నెమలి వరకు కూడా నీళ్లు సాగునీరు అందే అవకాశం కనిపిస్తుంది. అసలు ఎప్పటికీ కూడా రైతులు కొంత ఆయకట్టులో పంటలు వేసిన తర్వాత ఎండిపోయిన సంఘటనలు అనేక ఉన్నాయి. నీరు లేక ఇబ్బంది పడినటువంటి ఘటనలు కూడా చాలా చూశారు. మనతో రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఇప్పుడు గోదావరి జలాలు చాలా సంవత్సరాల నుంచి వస్తాయన్నారు. ఇప్పుడు మీ కళ్ళ ముందే గోదావరి పర్వలు తొక్కుతూ నాగార్జున సాగర్ కాలంలో కలుస్తున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది? మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు గోదావరి నీళ్ళు తగ్గడం అంటే చాలా, ఎవరికి కృష్ణా నుంచి నీళ్ళు వచ్చేది కానీ ఎప్పుడు సరిగా వచ్చేది, ఎప్పుడో వచ్చేది, అక్టోబర్ నవంబరు అట్లా వచ్చేది. ఈ పంటలు సరిగా ఎండిపోయాయి. ఇప్పుడు గోదావరి నీళ్ళు రావటం మాకు చాలా
అంత సంతోషంగా ఉందండి. ఈ ఈ ఈ నీళ్ళు ఇటు కల్లూరు ఏరియా, ఇటు ఇటు మధుర ఏరియా, మొత్తం ఇక మధుర ఏరియా దాకా పోతాయి. ఇటు ఇక్కడ ఎగ్గిలేటర్ వేస్తే తెమ్మరాపేట ఎస్కేప్ నుంచి అటు అటు జొన్నారు వేరు నుంచి అక్కడికి పోతాయండి, వైరా చెరువు పోతాయి. వైరా చెరువు నుంచి మధుర ఆ ఏరియాలో మొత్తం నీళ్ళు అండి. దాదాపుగా చాలా ఎన్ని లక్షల ఎకరాలే ఇక అదనమాట సాగు. చాలా సంతోషంగా ఉన్నాను రైతులు ఈ నీళ్ళు రావడం. ఈ నీళ్ళు వస్తే అదనంగా మీకు సాగు అయ్యేది అవకాశం ఎంత ఉంటుంది అసలు? మన తెలంగాణలో చాలా వరకు ఈ కాలం కింద దాదాపు 76 లక్షల సాగు వరకు ఉంటుందండి. ఇది కూడా మేము కూడా ఈ వాటర్ వస్తుందంటే మంత్రి గారు వచ్చి సర్వే చేసేది, ఎంతమంది ఇంజనీర్ కూడా సర్వే చేసేది. కానీ దీని విషయం ఏంటంటే కానీ ఇని వెరగని వ్యవహారం ఇది. మేము కళ్ళతో చూస్తున్నాం కానీ మేము చూడమనుకోను. కానీ ఇప్పుడు మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నాం అనమాట. మామూలు హ్యాపీ కాదన్నమాట. రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారు. చిన్న చితక మొత్తం హ్యాపీగా ఉన్నారన్నమాట. కొన్ని వేల ఎకరం దీని కింద పండుతుంది అనమాట. అన్ని మేజర్లు ఉండి, నోకనపాడు మేజర్లు ఉంది, తర్వాత అన్నారం, ఇటు మలారం ఒక మేజర్ ఒకటి ఉంది, కల్లూరు, వెంకటగిరి, సత్తిపల్లి, నూజివేడు, మధుర ఇవన్నీ కూడా, మెట్టపల్లి ఇవన్నీ మొత్తం కూడా వేరే నియోజకవర్గం మొత్తం కంప్లీట్గా అవుతుంది అనమాట. కానీ అంత హ్యాపీ అనమాట ఇది. మంత్రులు అంతా మన తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు ఇది మాట అన్నారు, ఈ కళ అనేది ఏర్చిద్దా చూస్తాం అంటున్నారు మంత్రి గారు. కానీ మన కళది ఇప్పుడు వచ్చి చూస్తున్నాం జలనిధులు. తమ పంటలు 2 పంటలు పండే అవకాశం ఉంటుంది, ఒక్కటి కూడా బీడు భూములు ఉండే అవకాశం లేదని స్పష్టంగా రైతులు చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందంటూ దీనికి సాగునీరు అందిస్తున్నటువంటి మంత్రులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం కోసం 4 దశాబ్దాలుగా భగీరథ ప్రయత్నం చేసిన మంత్రి తుమ్మల ఎట్టకేలకు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో కల సాకారం చేశారు. లక్షలాది మంది రైతాంగానికి మేలు చేసి చరిత్రలో అపర భగీరథుడుగా నిలిచారు. గోదావరి నీళ్లు వైరా రిజర్వాయర్కు చేరేలా కెనాల్కు రూపకల్పన చేసి పట్టుదలగా పూర్తి చేయడంపై మంత్రి తుమ్మలను పొగడ్తలతో ముంచెత్తారు రైతులు. సంవత్సరాలుగా దశాబ్దాలకు పైగా కూడా నీరు లేక పంటలు ఎండిపోయిన ఖమ్మం జిల్లా రైతులు ఇక నుంచి చూస్తే 2 పంటలకు సస్యశ్యామలంగా నీరు అందే అవకాశం కనిపిస్తుంది. గోదావరిలో ఉన్న ప్రతి నీటి బొట్టును కూడా ఉపయోగించుకునేందుకు ఇటు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. 3 అంటే మొత్తంగా అరుదైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు, ఒకవైపు డిప్యూటీ సీఎం, అటు ఫైనాన్స్ కావచ్చు, ఒక రకంగా రెవెన్యూ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, 3 కీలకమైనటువంటి శాఖలు కూడా ఖమ్మం జిల్లాకు రావడంతో 3 మంత్రులు సమన్వయం చేసుకుంటూ కూడా గోదావరి జలాలను పరవళ్లు తొక్కిస్తూ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మొత్తం కూడా నీటిని విడుదల చేస్తారు. రైతుల పొలాల్లోకి నీరు చేరుతుండడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఏన్కోరు.